నార్య నరులకు రత్నము. నారి అంటే స్త్రీ. లోకంలో అసలు ఈ సృష్టి అంతా వచ్చింది అంటే అమ్మ వలన వచ్చింది. అమ్మ కడుపు గర్భాలయం చేసి నిజానికి ప్రతి ప్రసవంలోనూ కూడా తను బ్రతుకుతుందో మరణిస్తుందో తెలియదు. అయినా కూడా బిడ్డకి జన్మలివ్వాలి అన్న పవిత్రమైన ఉద్దేశ్యంతో తాను మరుణ సదృశమైనటువంటి వేదనని పొంది ఆమె బిడ్డకి జన్మనిస్తోంది. అందుకే ప్రతి బిడ్డ యొక్క పుట్టినరోజు తల్లికి పుట్టినరోజే. నిజానికి తల్లి పుట్టినరోజు ఒక్క పుట్టినరోజు కాదు. తల్లి పుట్టినరోజు జరిగితే అది నిజానికి చెయ్యవలసిన వాడు ఎవరు అంటే కొడుకు. ఎందుకనంటే అమ్మా నువ్వు ఉండబట్టి నేనున్నాను, నువ్వు లేకపోతే నేను లేను. నా శరీరంలో ఒక కురుపు పుట్టిందనుకోండి, దాన్ని వైద్యుడు కోసేసి బయటికి తీసేసాడు అనుకోండి, దాన్ని తర్వాత అవతల పారేసినా అది నా శరీరంలో అంతర్భాగం. నిజానికి ఇవాళ ఈ శరీరం ఉంది అంటే ఇది మా అమ్మ కడుపులో పుట్టి పెరిగింది. మా అమ్మ శరీరంలో అంతర్భాగం. మా అమ్మ శరీరంలో అంతర్భాగమే ఇవాళ ఈ శరీరంగా తిరుగుతోంది. ఆ అమ్మ ఈ శరీరాన్ని ఇవ్వకపోతే ఇవాళ నేను ఈ మాటలు చెప్పగలనా? ఈ సుఖాలు ఈ సంతోషాలు నేను అనుభవించగలనా? అమ్మని మించిన దైవం ఎక్కడుంది? మలమూత్రాలను ఎత్తి పెంచి పెద్ద చేసి ఆఖరి ఊపిరిలో కూడా పిల్లలు కష్టపడకూడదని, ఎక్కడ వాళ్ళు కష్టపడతారోనని తాను ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా చెప్పకుండా వాళ్ళు వృద్ధిలోకి రావాలని కోరుకుని తన ఆయుర్దాయం కూడా పిల్లలకి ఇవ్వాలని కోరుకునేటటువంటి వ్యక్తి ఈ లోకంలో తల్లి ఒక్కతే. అందుకే వేదం కూడా మొదటి నమస్కారం ఎవరికి చేయించింది అంటే అమ్మకి చేయించింది. అందుకే లోకంలో అమ్మకి పుట్టినరోజు ఒక్కటి ఉండదు. లోకంలో మిగిలిన వాళ్ళందరికీ ఒక్కటే పుట్టినరోజు. అమ్మకి ఎంతమంది పిల్లలు ఉన్నారో ఆ పిల్లల పుట్టినరోజులతో పాటు తన పుట్టినరోజు కలిపి పుట్టినరోజులు ఉంటాయి. ఒక తల్లికి 2 కొడుకులు ఉన్నారనుకోండి, ఆ తల్లికి 3 పుట్టినరోజులు. ఎందుకంటే తల్లి తాను పుట్టినరోజు భర్త కొడుకులు చెయ్యాలి. తల్లి కొడుకుల పుట్టినరోజులు ఉంటాయే అవి కూడా తల్లి పుట్టినరోజులుగానే జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి అంటే కొడుకు పుట్టినరోజు చేసుకునేటప్పుడు అమ్మా నువ్వు ఉండేబట్టే కదా, నన్ను కనబట్టి కదా, అందుకని ముందు అమ్మకి చేరకొని అమ్మకి పుట్టినరోజు చేసి తను కొత్త బట్టలు కట్టుకుని అమ్మ ఆశీర్వచనం తీసుకుంటాడు. ఎంతమంది బిడ్డలు ఉన్నారో అంతమంది బిడ్డల పుట్టినరోజులు కూడా తల్లి పుట్టినరోజులే. కాబట్టి అసలు ఆ తల్లి లేకపోతే తండ్రి ఎన్ని కోట్లకు పడగలెత్తితే మాత్రం పసితనంలో వాడికి పాలద్దుతాయి. ఎవరు ఆదరిస్తారు? ఎవరు వాడిని అంత ప్రేమతో చూపిస్తారు? ఎవరు నిద్రపుచ్చుతారు? ఎవరు మలమూత్రాలు ఎత్తుతారు? ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడై కీర్తివంతుడైతే ఆ తల్లి పొందే ఆనందం ఎంత గొప్పది, ఎంత సంతోషపడిపోతుంది. తల్లి లాంటి అమృతమూర్తి లోకంలో ఎక్కడుంది? అక్క చెల్లెలు ఉందనుకోండి, అన్నదమ్ముడి ఇంటికి వెళ్ళి 100 రూపాయల చీర పెట్టినా సంతోషపడిపోతుంది. మంచి మాటలు 4 మాట్లాడితే చాలు పొంగిపోతుంది. నా అన్న నా తమ్ముడు అని పొంగిపోతుంది. ఆడపిల్ల ఏదైనా సంతోషం కలిగితే పుట్టినిల్లు బాగుండాలని కోరుతుంది, అత్తవారిల్లు బాగుండాలని కోరుతుంది, 2 వంశాలు బాగుండాలని కోరుకుంటుంది. 2 వంశాలని తరింపచేసేది కూడా ఆడపిల్లే. అయినప్పుడు ఆ ఆడపిల్ల ఎంత గొప్పది, ఎంత పవిత్రమైనది. ఆమె ధర్మపత్నిగా ఉన్న కారణం చేత పురుషుడు యజ్ఞయాగాది క్రతువులు చేసి పుణ్యాన్ని సంపాదించుకుంటున్నాడు. ఆమె లేనినాడు ఆయన యజ్ఞయాగాదులు ఎలా చేస్తాడు? ఆయన వంశం ఎలా నిలబడుతుంది? అందుకే ఈ సృష్టిలో నిజానికి రత్నమేది, అత్యంత శ్రేష్టమైనదేది అంటే స్త్రీయే. అందుకే భారతదేశంలో స్త్రీకి అంత గౌరవం. ఈ దేశాన్ని చూసి మిగిలిన దేశాలు నేర్చుకున్నాయి. మీరందరూ పిల్లలు, మీరు బాగా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. తెలుసుకొని స్త్రీ గౌరవింపబడవలసిన వ్యక్తి, స్త్రీ పూజింపబడవలసిన వ్యక్తి, ఆమె వంటి వ్యక్తి ఇంకొకరుండరు. మాతృదేవోభవ వేదం ప్రథమ నమస్కారం అమ్మకి చేయించింది. భగవంతుడు ఎక్కడో ఉండడు, భగవంతుడు అమ్మ రూపంలో తిరుగుతున్నాడు అని చెప్పింది. అటువంటి నారి నరులకు రత్నము. మనుష్యులలో రత్నం ఎవరు? అంత గొప్పదేది అంటే అమ్మయే.